पूरा लोकल। ఉగ్రదాడిపై బదులు తీర్చుకునేందుకు భారత్ రెడీ. యుద్ధానికి సర్వసన్నద్ధమవుతున్న భారత్. ఏ క్షణంలోనైనా పాక్ పై విరుచుకుపడనున్న భారత సైన్యం. వార్తో దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్. పహల్గాంలో ఉగ్రమూకలు సృష్టించిన మారణ హోమానికి బదులు తీర్చుకునేందుకు భారత్ సంసిద్ధమవుతుందన్న సంకేతాలు కేంద్ర ప్రభుత్వం చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఏ క్షణంలోనైనా పాక్ పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా? దాయాదికి గట్టిగా గుణపాఠం నేర్పనుందా? పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తుంది. అయితే 2018 నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును మోదీ సర్కార్ తాజాగా పునర్వ్యవస్థీకరించింది. మాజీ చీఫ్ చైర్మన్ గా 6 కీలక అధికారులను సభ్యులుగా నియమించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదం గురించి చాటి చెప్పడంతో పాటు తాము తీసుకోబోయే చర్యలను వివరించేందుకు భారత్ G20 గల్ఫ్ దేశాలతో సహా ఇప్పటికే 25 ప్రధాన దేశాలను సంప్రదించినట్టు సమాచారం. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా P5 దేశాలైన అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు రెండోసారి జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల సన్నద్ధతపై సమీక్షించారు. త్రివిధ దళాలు ఇప్పటికే కీలక విన్యాసాలు ప్రారంభించాయని అధికారులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. భారత వైమానిక దళం ఆక్రమణ్ పేరుతో నేలపై, పర్వతాలపై దాడులు జరిపేందుకు విన్యాసాలు ప్రారంభించగా ఆర్మీ నైరుతి కమాండ్ తమ దళాలకు ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పరాగల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు జరిపిన పాక్ దళాలకి ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానం చెప్పింది మన సైన్యం. భారత రక్షణ పరిస్థితిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సిఫారసులు చేసేందుకు గాను జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ కు చెందిన అన్ని రకాల విమానాలకు గగనతలాన్ని మూసేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేసింది పాక్. తాజాగా భారత్ ఆ చర్య తీసుకుంది. దీంతో పాక్ నుండి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలు చైనా లేదా శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటికే భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేసింది పాక్. తాజాగా భారత్ ఆ చర్య కూడా తీసుకుంది. దీంతో పాక్ నుంచి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలు చైనా లేదా శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్ విమానయాన సంస్థలకు దీంతో మరింత దెబ్బ తగలడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇంకోవైపు పహల్గాం ఘటనలో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు తమ నుండి 100% మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ఇప్పటికే తాలిబాన్ తిరుగుబాటు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత ప్రతినిధులు కాబూల్ చేరుకుని తాలిబాన్ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.